తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల దట్టమైన అడవులు, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ తిరుగుతున్న డ్రోన్లు, దూరంగా వినిపించే కాల్పుల శబ్దాలు, అడుగడుగునా తనిఖీలు. ఇది సాధారణ కూంబింగ్ కాదు, ఒక దశాబ్దాల చరిత్రకు తుది అధ్యాయం రాసే ప్రయత్నం. దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ఇప్పుడు చివరి దశకు చేరింది. మార్చి 31, 2026 గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఈ యుద్ధరంగం మరింత వేడెక్కుతోంది. ఈ ఆపరేషన్ వెనుక కేవలం గన్స్, బలగాలు మాత్రమే లేవు. సాంకేతికత, గూఢచారి సమాచారం, బహుళ రాష్ట్రాల సమన్వయం, రాజకీయ సంకల్పం అన్నీ కలిసొచ్చాయి. వేలాదిగా మోహరించిన బలగాలు అడవిని అణువణువు శోధిస్తున్నాయి. భూగర్భ బంకర్లు, ఐఈడీ వలయాలు, అడవి మార్గాలు ఇవన్నీ ఇప్పుడు సాంకేతిక కంట్రోల్లోకి వస్తున్నాయన్న సంకేతాలు ఉన్నాయి. డ్రోన్లపై నుంచి కదలికలను పర్యవేక్షిస్తుండగా నేల మీద ప్రత్యేక బృందాలు మైండ్లను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రతి అడుగు ముందుకు వేయడమే ఒక సవాల్. ఇంకా కేవలం కొన్ని వారాల గడువు మాత్రమే మిగిలి ఉంది. కర్రెగుట్టల లోయల్లో వినిపిస్తున్న ప్రతి శబ్దం ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది నిజంగానే తుది యుద్ధమా, లేక మరొక కొత్త దశకు నాంది పలికే అంశమా? ఖగార్ ఆపరేషన్ చివరి అంకానికి చేరుతున్న ఈ వేళ అడవి మధ్య సాగుతున్న ఈ నిశ్శబ్ద సమరం దేశ భద్రతా చరిత్రలో కీలక మలుపు కాబోతోందా? చూద్దాం. దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు దగ్గర పడుతోంది. మావోయిస్టులను తుది ముట్టించేందుకు మార్చి 31, 2026 వరకు గడువు పెట్టుకుంది సర్కార్. అయితే గడువు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. నక్సల్ రహిత భారత్ లక్ష్యంతో 2024 జనవరి 1న ప్రారంభించిన ఆపరేషన్ కగార్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ముఖ్యంగా కర్రెగుట్టల దట్టమైన అటవీ ప్రాంతం ఈ ఆపరేషన్లో కీలక కేంద్రంగా మారింది. భౌగోళికంగా క్లిష్టమైన ఈ ప్రాంతం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వల్ల మావోయిస్టులకు అనుకూల స్థావరంగా నిలిచింది. ఇప్పటికే కగార్ 1 తర్వాత కగార్ 2 పునఃప్రారంభించిన ఆపరేషన్లో వేలాది మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కోబ్రా, డిస్టిక్ రిజర్వ్ గార్డ్, తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సంయుక్తంగా కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. సుమారు 2 నుంచి 5,000 మంది సాయుధ సిబ్బంది మోహరించినట్టు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజింగ్, మైన్ డిటెక్షన్ టెక్నాలజీలు వినియోగిస్తూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజాపూర్ జిల్లా పరిధిలో ఐఈడీల వలయాన్ని నిర్వీర్యం చేయడం ప్రధాన లక్ష్యంగా మారింది. మరోవైపు ఈ ఆపరేషన్లో ప్రధాన లక్ష్యం మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం. సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన కీలక నేతలు దేవ్జీ అలియాస్ చేతన్, సోధి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వంటి మావోయిస్టు నేతలు కర్రెగుట్టలో తలదాచుకున్నారన్న సమాచారం ఆధారంగా గాలింపు ముమ్మరమైంది. అయితే గత ఏడాది ఏప్రిల్లో 21 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ ఆపరేషన్లో 31 మంది మావోయిస్టు మృతి చెందారు. కానీ అగ్రనేతలు మాత్రం తప్పించుకున్నారు. ఇక ఈసారి కూడా వదలకుండా పట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో బలగాలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ ఎదురు కాల్పుల ఆపరేషన్ తుది దశలోకి చేరిందనే సంకేతంగా భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. దామోదర్ స్వస్థలం, తాడ్వాయి మండలం పరిసర గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. చెక్పోస్టులు, తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతంలో భయం, అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఎప్పుడెక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందోననే ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. ఇక మావోయిస్టులు ఓవైపు ఎదురుదాడులకు దిగుతుండగా మరోవైపు కొంతమంది లొంగుబాట్లకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇటీవల సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో పలువురు సీనియర్ క్యాడర్లు ఆయుధాలు వదిలేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 300 మంది నక్సల్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో కొంతమంది సీనియర్ కమాండర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇక మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో నిర్మూలన సాధించాలన్న లక్ష్యంతో చర్యలు వేగవంతమయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 250కి పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఏర్పాటు చేసి
భద్రతా ఖాళీలను పూరిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. భద్రతా శిబిరాల చుట్టూ రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమాంతరంగా అమలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ తీవ్ర సైనికీకరణపై పౌర హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ సమాజంపై ప్రభావం పడుతుందని, ఎన్కౌంటర్ పరిస్థితుల్లో నిరపరాధులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు మాత్రం ప్రతి ఆపరేషన్ చట్టబద్ధంగానే జరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. గెరిల్లా యుద్ధ శైలిని అనుసరించే మావోయిస్టులను ఎదుర్కోవడానికి సాంకేతిక ఆధునికీకరణ, బహుళ రాష్ట్రాల సమన్వయం తప్పనిసరని అధికారులు అంటున్నారు. మడివి, హిడ్మా వంటి కీలక నేతల మరణం తర్వాత మావోయిస్టు శక్తి బలహీనపడిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే అగ్ర నాయకత్వం ఇంకా పూర్తిగా నిర్వీర్యం కాలేదనే సంకేతాలున్నాయి. అయితే గడువు ముగిసేలోపు లక్ష్యాన్ని ఛేదించగలమా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొత్తానికి ఆపరేషన్ కగార్ 2 కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఇది భద్రత, అభివృద్ధి, రాజకీయ సంకల్పం, పౌర హక్కుల మధ్య సున్నితమైన సమతుల్యానికి పరీక్షగా మారింది. అయితే కర్రెగుట్టల్లో దట్టమైన అడవుల్లో వినిపిస్తున్న తుపాకీ గర్జనలు ఓ యుగాంతానికి సంకేతమా, లేక మరో కొత్త దశకు నాంది పలుకుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి మార్చి 31 గడువు సమీపిస్తున్న వేళ దేశం మొత్తం ఈ ఆపరేషన్ వైపు ఆసక్తిగా, ఆందోళనగా, అప్రమత్తంగా చూస్తోంది.